ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, ఒక పెద్ద వ్యక్తి కన్ను జూన్ 24 రాత్రి 12 లోపు నీ మీద పడబోతుందమ్మా. నీ జీవితమే తల్లకిందులు కాబోతుంది. కాబట్టి నీ బాబా చెప్పేది నువ్వు శ్రద్ధగా విను. నీ కోసం, నీ మంచి కోసం, నిన్ను జాగ్రత్త పరచడం కోసమే ఈ వార్త నీ కోసం తీసుకొచ్చానమ్మా అని చెప్పి బాబా గారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, ఈ రోజు నుంచి సరిగ్గా 24వ తేదీ రాత్రి 12 లోపు ఒక పెద్ద వ్యక్తి కన్ను నీపై పడబోతుంది. నీ జీవితమే మారబోతుందమ్మా. నీ జీవితానికి ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అది ఏ విధంగా రాబోతుంది, ఆ పెద్ద వ్యక్తి కన్ను ఏ విధంగా నీ మీద పడబోతుంది, అసలు ఆ పెద్ద వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి రాబోతున్నారు, నీ జీవితంలో ఏ విధంగా రాబోతున్నారు, ఏ పక్క నుంచి వస్తున్నారు, ఏ విధంగా నీ జీవితాన్ని మార్చబోతున్నారు అనేది చూద్దాం. ముందుగా నీలోని, అంటే నువ్వు నా సాయి బిడ్డవు తల్లి. ఈ సాయి బిడ్డలోని మంచి గుణాలను, నీకు రాబోయే ప్రమాదాలను, నువ్వు జాగ్రత్త పడబోయే విషయాలను తెలుసుకో. చెప్తున్నానమ్మా, శ్రద్ధగా విను. నీలోని మంచి గుణం ఏంటో తెలుసా? ఎదుటివారిని చాలా బాగా ఆదరిస్తావు, ఎదుటివారిని చాలా అర్థం చేసుకుంటావు, అందరితో కూడా ప్రేమగా ఉంటావు. నీ జీవితంలో ఏది కూడా నువ్వు ఆశించవు. నువ్వు పెట్టే చెయ్యే కానీ పెట్టించుకునే చెయ్యి కాదు తల్లి. చెయ్యి చాచి ఎవ్వరిని కూడా ఏది అడగవు. ఉన్నంతలో నీవు సహాయం చేస్తూనే ఉంటావు. నీ మాట సహాయం కానీ, ధన సహాయం కానీ, ఏదైనా కావచ్చు. ఎదుటివారికి కష్టం అని వస్తే నువ్వు సహాయం చేస్తావు. అలాంటి మంచి గుణం ఉన్న నువ్వు, నీకు ప్రమాదం రాబోతుందమ్మా. అది ఏ విధంగా అంటే, నువ్వు ఎదుటి వారితో ఎప్పుడు కూడా సమాధానం అనేది మంచిగా చెప్పు. చాలా నిర్లక్ష్యంగా కాకుండా, ఎప్పుడూ కూడా వాళ్ళని కోపగించుకోకుండా, సమాధానం అనేది ఆలోచించి నిదానంగా చాలా నెమ్మదిగా చెప్పు. అది నీపై ఎలాంటి అభాండం వేసినా, నీ మీద కోపంతో మాట్లాడినా సరే, అది నీ స్నేహితులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరితోనైనా సరే సమాధానం అనేది చాలా నెమ్మదిగా చెప్పు. కొంచెం కోపగించుకున్నా సరే, అది నీపై వ్యతిరేక భావనతో నిన్ను ముంచేయాలని చూస్తుంది. ఆ వ్యతిరేక భావన అనేదే రానివద్దు తల్లి. ఆ వ్యతిరేక భావన వచ్చింది అంటే నీపై వాళ్ళు విరుచుకుపడే అవకాశం ఉంది. అనవసరంగా నీపై నిందలు పడే అవకాశం ఉంది. కాబట్టి వ్యతిరేక భావన అనేది ఎక్కడా కూడా చూపించవద్దు. ఎవ్వరు ఏం సలహా చెప్పినా సరే, ఆర్థికంగా నువ్వు బలపడడానికి ఎవరైనా ఏదైనా నీకు ప్రయత్నాలు చేసినా, ఏదైనా సహాయం చేయడానికి వచ్చినా సరే, నువ్వు వద్దు అన్నప్పుడు నెమ్మదిగా తిరస్కరించు. నెమ్మదిగా వాళ్ళతో మాట్లాడు. నీ ఇంట్లోని వారైనా సరే, నీకు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు, నీతో ఏదో మాట్లాడాలని, నీ గురించి ఏదైనా విషయం నీకు చెప్పడానికి వచ్చినప్పుడు, అది నీకు నచ్చకపోయినా సరే నెమ్మదిగా తిరస్కరించు. వ్యతిరేక భావన కాకుండా మంచిగా దాన్ని తిరస్కరించడంలో కూడా వాళ్ళతో ప్రేమగా ఉండు. అదే నీకు చెప్పాల్సిన జాగ్రత్త అయిన విషయం. నువ్వు ఈ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. జూలై 24 అంటే రేపు రాత్రి 12 గంటల లోపు ఒక పెద్ద వ్యక్తి కన్ను నీపై పడబోతుంది. నీ జీవితంలో అప్పుడే ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా, ఎన్ని చీదరింపులు ఉన్నా, ఎంత వెనుకంజలో ఉన్నా కూడా ఆ 12 దాటింది అంటే ఆ తర్వాత నీపై పడే ఆ పెద్ద మనిషి కన్ను అనేది నీ జీవితంలో అద్భుత మార్పును తీసుకొస్తుంది బిడ్డ. జాగ్రత్తగా గమనించి చూడు. ఆ వ్యక్తి రాకను నువ్వు గమనించాలి తల్లి. నువ్వు గమనించలేదు అంటే, నిర్లక్ష్యం చేశావు అంటే ఆ పెద్ద వ్యక్తి తిరిగి వెళ్ళిపోతాడు. ఆపై నీ జీవితంలో రాబోయే అదృష్టం కూడా నీకు వెనుదిరుగుతుంది. నీ పిల్లల విషయంలో కూడా నువ్వు ఇంతవరకు చదివిస్తూ ఉన్నావు, ఫీజులు కట్టలేక బాధపడుతూ ఉన్నావు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, బాగా చదివించాలి అనే ఆశతో ఉన్నావు. ఇది కూడా ఆ పెద్ద వ్యక్తి కన్ను చూపుతోనే మారబోతుందమ్మా. నీ భర్త ఏదైనా సరే వ్యాపారంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా ఆ పెద్ద వ్యక్తి కన్ను నీ
జీవితంపై పడింది అంటే నీకు అన్నీ సరి అవుతాయి. నీ ఉద్యోగంలో ఎవరో ఒకరు నీకు సహాయం చేయటానికి అండగా నిలబడతారు. ఈ పెద్ద వ్యక్తి కన్ను చూపుతోనే నీ వ్యాపారం కూడా చాలా వృద్ధిలోకి వస్తుంది. నీ కుటుంబ సభ్యులతో ఏదైనా తగాదాలు ఉన్నా, ఆర్థికంగా వాళ్ళు ఆరోగ్యంగా కూడా వెనకబడి ఉన్నా కూడా ఆ పెద్ద వ్యక్తి కన్ను చూపుతోనే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉండబోతుంది. ఏది ఏమైనా కూడా జూలై 24 12 గంటల లోపు నువ్వు కొంచెం ఓపికగా సహనంగా ఉన్నావు అంటే నీకు రాబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు బిడ్డ. కాబట్టి ఈ 24 గంటల సేపు చాలా ఓపికగా ఉండు. చాలా సహనంతో ఉండు. ఎవ్వరు ఏమన్నా సరే మౌనంగా ఉండు. తిరస్కారం పనికిరాదమ్మా. వ్యతిరేక భావన అస్సలు వద్దు. నువ్వు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటావు కదా, బాబా నా జీవితం ఎప్పుడు మారుతుంది? నా జీవితంలో సంతోషాలే లేవా? నా జీవితానికి నేను ఎప్పుడు ఆనందంగా ఉండేది? నా జీవితంలో నా బిడ్డల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుతాను? నా కుటుంబంతో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను? ఎప్పుడు ఇది లేదు అది లేదు అని బాధలేనా? ఎప్పుడు నేను అన్నింటితో సుఖంగా నా భార్య బిడ్డలతో లేదా నా భర్త పిల్లలతో నేనెప్పుడు సంతోషంగా ఉంటాను? ఏది కావాలన్నా కూడా వాళ్ళకి వెంటనే తెచ్చి ఇచ్చే స్థాయికి నేను ఎప్పుడు ఉంటాను? ఆరోగ్యంగా కూడా నా అత్తమామలను ఎప్పుడు నేను బాగా చూసుకుంటాను? నా చేతిలో ఎప్పుడు ఆర్థికంగా బలంగా ఉంటానో అప్పుడే నా భర్త పిల్లల్ని లేదా నా భర్త పిల్లల్ని అలాగే అత్తమామల్ని నేనెప్పుడు సంతోషంగా చూసుకుంటాను? నా కష్టానికి ఫలితం ఎప్పుడొస్తుంది? నేను చేసే పనిలో అభివృద్ధి నాకు ఎప్పుడొస్తుంది? బాబా ఎన్నాళ్ళుగా అడుగుతున్నాను. నా మనసులో కోరిక నెరవేర్చు అని, నా కుటుంబాన్ని చక్కదిద్దు అని, నన్ను ఆర్థికంగా బలపరచు అని. నాకున్నటువంటి కష్టాల్ని ఎప్పుడు బాబా తీరుస్తావు? నాకిక ఓపిక లేదు. నేనిక ఏదీ కూడా సహనంగా ఉండలేను. ఇంతవరకు సహనంగా ఉన్నాను. నువ్వు చెప్పినట్లుగానే నీ మాట ప్రకారమే. ఇకనైనా నాకు మంచి రోజులు రావా? నా కన్నీళ్లకు ముగింపు రాదా? నా కళ్ళకు కన్నీళ్లే కానీ సంతోషం అనేదే ఉండదా? నా ముఖంలో చిరునవ్వు ఎప్పుడు కనపడుతుంది? నా పిల్లల్ని ఆనందంగా ఇంకెప్పుడు చూస్తాను? అని చెప్పి చాలా బాధపడ్డావు కదా. నీ మొరని నేను ఆలకించాను బిడ్డ. నీ ప్రార్థనల్ని నేను చూస్తున్నాను. నా చెవులతో నేను విన్నాను. కాబట్టే ఒక పెద్ద వ్యక్తి రూపంలో నీ ఇంటికి ఒక పెద్ద మనిషిని పంపిస్తున్నాను. ఆ పెద్ద మనిషి కన్ను నీపై పడింది అంటే ఖచ్చితంగా నీకు ఎవరో ఒకరి రూపంలో ఆ పెద్ద మనిషి నీకు అండగా నిలబడతాడు. ఆర్థికంగా నీ వ్యాపారం బలపడడానికి, నీ కష్టాలు తీరడానికి, ఆరోగ్యంగా కూడా నిన్ను క్షేమంగా ఉంచడానికి, నీ అత్తమామల్ని, నీ పిల్లల్ని, నీ ఇంటిని అన్నింటినీ కూడా రక్షించడానికి, అన్ని రూపాలలో నీకు సంతోషాన్ని కల్పించడానికి ఆ పెద్ద వ్యక్తిని పంపిస్తున్నాను. ఆ పెద్ద వ్యక్తి రాకను నువ్వు గమనించు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మరి ఆ పెద్ద వ్యక్తి రాకను నువ్వు గమనించాలి. నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే, ఏమరపాటుగా ఉన్నావు అంటే ఆ పెద్ద వ్యక్తి వచ్చిన దారినే తిరిగి వచ్చేస్తాడు. అలాంటప్పుడు నేనేమీ చెయ్యలేను బిడ్డ. నువ్వు ఇంతగా అడిగావు కాబట్టే నా బిడ్డవైన నువ్వు సంతోషంగా ఉండాలి అని నీ బాబాని నేను ఆ పెద్ద వ్యక్తి రూపంలో నీకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కల్పించడానికి, నీ సమస్యలను తీర్చడానికి ఆ పెద్ద వ్యక్తిని పంపిస్తున్నాను. జూలై 24 రాత్రి 12 గంటల లోపు ఇదంతా కూడా జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు ఓపికగా ఉన్నావు అంటే ఆ పెద్ద వ్యక్తి వచ్చి అతని చూపు, అతని మాట, అతని చెయ్యి నీ జీవితంపై ఉంటుంది. నీ కుటుంబంపై ఉంటుంది. నీ కుటుంబానికి మంచి మార్గాలు వచ్చే విధంగా చేస్తాడు. ఏదైనా సరే నువ్వు ఆనందంగా ఉండే విధంగా మార్గాలు, విషయాలు, ఏ మాటలు, ఏ సందేశాల ద్వారా ఎలాగైనా చెప్తాడు. అవన్నీ నీకు వేచి చూడాలి అంటే నువ్వు జాగ్రత్తగా ఉండు. తస్మాత్ జాగ్రత్తగా ఉండు బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. కాబట్టి బాబాగారు ఎప్పుడు కూడా మనకు సంతోషంగా మా బిడ్డ ఆనందంగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటారు. కాబట్టి బాబా మనకి ఎప్పుడు అండగానే ఉంటారు. బాబా ఉన్నంత వరకు మనకి ఎలాంటి భయము లేదు. కాబట్టి నమ్మకంతో ఉందాం. అంతా మంచే జరుగుతుంది. జై సాయిరామ్.